దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితుల్లో ఒకడైన అవినాష్ శుక్లాను పోలీసులు మంగళవారం 2 గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా అతను కీలక విషయాలు బయటపెట్టాడు. విరాళాల కౌంటింగ్ గది తాళాలను మరో నిందితుడు టిను యాదవ్ సంపాదించినట్టుగా చెప్పాడు. దీంతో చోరీ చేసిన సొమ్మును వాష్రూమ్స్లో దాచి అనంతరం ఎవరూ లేని సమయంలో బయటకు తీసుకెళ్లినట్టుగా వివరించాడు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వాటిని ఎవరు పరిశీలిస్తారన్న వివరాలు నిందితులకు బాగా తెలుసు. దాన్ని అనువుగా తీసుకున్న నిందితులు సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా చోరీ చేసిన సొమ్మును వాష్రూమ్స్లో దాచిపెట్టినట్టుగా దర్యాప్తులో గుర్తించారు. అయోధ్య ట్రస్ట్ నిర్వాహకులతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా తమనెవరూ అనుమానించలేకపోయారని అవినాష్ శుక్లా సిట్ అధికారులకు చెప్పాడు. ఇక విచారణ సమయంలో నిందితులు పలుమార్లు ఎక్స్ ట్రస్టీ అనిల్ మిశ్రా పేరును ప్రస్తావించినట్టు సమాచారం. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాతే ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కేసులో అనిల్ మిశ్రా పాత్రపైన కూడా సిట్ ఫోకస్ చేసింది. అలాగే అవినాష్ శుక్లా స్టే చేసిన యోగా సెంటర్లో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు రామ్ మందిర్ చందా చోరీ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి గడువు పొడిగించింది యూపీ గవర్నమెంట్. దర్యాప్తు పూర్తి చేయడానికి సిట్కు మరో 15 రోజుల సమయం ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.